వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం. నమస్కారం. గురువు గారు, మనకి దోషాలు చాలా రకాలు ఉన్నాయి. అవునండి. మనకి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, అసలు రజుదోషం అంటే ఏంటి, ఈ రజుదోషం ఉన్న వాళ్ళు మనం ఏ విధంగా గ్రహించాలి, వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మన వివాహ పంతంలో చూసేటప్పుడు ఏమిటనంటే వేదాదోషము, శ్రీదీర్ఘము, మహేంద్ర పొంతన, అలానే రజుదోషము, అలానే రాశి పొంతన, గ్రహమైత్రి, నాడి, వర్ణము, వశ్యము, తారాబలము, ఇవన్నీ కూడా మనం చూడాలి. షష్టాష్టకములు ఇవన్నీ కూడా చూస్తే మనకి దానిలో ఒక భాగం రజుదోషం. అంటే ఏ దోషం కూడా ఉండకూడదు. రజుదోషం అంటే ఏంటంటే ఏదైతే శిరస్సు రజ్జని, కంఠరజ్జని, బుధరజ్జని, కటిరజ్జని, పాదరజ్జని మనకి ఉన్నాయి. అంటే 5 రజ్జు దోషాలు అంటారు. అంటే శిరస్సు, కంఠం, ఉదరం, కటిరజ్జు అలానే పాదరజ్జు అంటారు. అంటే మనకి ఏదైతే శిరస్సు, కంఠము, ఉదరము అలానే కటి, పాదరజ్జు అని 5 రజ్జులు ఉంటాయి. ఈ 5 రజ్జుల యొక్క దోషం అనేది ఉండకూడదు. అంటే అబ్బాయి శిరస్సు రజ్జు అయ్యాడు, అమ్మాయి కూడా శిరస్సు రజ్జు అయ్యాడు అంటే ఏకరజ్జు అనేది పనికిరాదు. అంటే ఏకరజ్జు వల్ల ఎలా ఉంటుంది అని అంటే భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఉదాహరణకి శిరస్సు రజ్జు తీసుకుందాం అనుకుందాం. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉన్న వాళ్ళు శిరస్సు రజ్జుకు చెందినవాడు. అంటే మృగశిర అమ్మాయి మృగశిర నక్షత్రం వాళ్ళ అమ్మాయిని చేసుకోకూడదు. అలానే అబ్బాయిని చిత్తా నక్షత్రంలో ఉన్న అమ్మాయి చిత్తా నక్షత్రం అబ్బాయిని చేసుకోకూడదు. ధనిష్ట నక్షత్రంలో ఉన్న అబ్బాయి ధనిష్ట నక్షత్రంలో అమ్మాయిని చేసుకోకూడదు. అంటే పరస్పరం మృగశిర, చిత్తా, ధనిష్టాల్లో జన్మించిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళతోటి వివాహం చేసుకోకూడదు. అంటే ఏకరజ్జు దోషం అంటారు. ఏకరజ్జు దోషం అంటే ఇద్దరు కూడా మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రం పుట్టిన వాళ్ళందరూ కూడా శిరస్సు రజ్జు దోషం గలవాళ్ళు. అంటే శిరోరజ్జు అని అర్థం. ఈ శిరస్సు రజ్జు గల దోషం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ చేసుకుంటే ఏమవుతుంది అంటే భర్తకి ప్రమాదం జరుగుతుంది, భర్తకి ప్రమాదాలు జరుగుతాయి, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయని అర్థం. అంటే భర్త నాశనం అవుతాడని అర్థం. నిజం చెప్పాలంటే మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రంలో చేసుకున్న వాళ్ళు పరస్పరం చేసుకున్న వాళ్ళు అది శిరస్సు రజ్జు అవుతుంది కాబట్టి దోషం కలిగి ఉంటుంది అని అర్థం. అలానే మనం కంఠరజ్జు దగ్గరికి వద్దాం. కంఠరజ్జు వచ్చేటప్పటికల్లా మనకి రోహిణి, హస్త, శ్రవణం వాళ్ళు అలానే ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు. అంటే రోహిణి, హస్త, శ్రవణం అంటే ఏమిటంటే చంద్రుడు నక్షత్రాలు. ఆరుద్ర, స్వాతి, శతభిషం అంటే రాహు నక్షత్రాలు. అంటే చంద్రరాహుల యొక్క కలయిక కలవకూడదు ఇక్కడ శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ అంటే ఏదైతే రోహిణి, హస్త, శ్రవణము, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రం వాళ్ళు కంఠరజ్జు గలవాళ్ళు. అంటే కంఠరజ్జు అంటే ఏమిటి అంటే ఏదైతే రోహిణి, నేను చెప్పినట్టుగా రోహిణి వాళ్ళని చేసుకోకూడదు, హస్తా నక్షత్రం చేసుకోకూడదు, శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు. అలానే ఆరుద్ర, స్వాతి, శతభిష ఆరుద్ర వాళ్ళు చేసుకో, స్వాతి, శతభిష అంటే రోహిణి వాళ్ళు ఆరుద్రం చేసుకోకూడదు. అలానే హస్తా నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు, శ్రవణ నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రం చేసుకోకూడదు, పరస్పరం ఈ 6 నక్షత్రాల వాళ్ళు చేసుకోకూడదు. అంటే రోహిణి, హస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం ఇవి కంఠరజ్జు అంటారు. కంఠరజ్జులో ఎలా ఉంటుందంటే భార్య ప్రమాదం. ఏదైతే శిరస్సు రజ్జులో భర్తకి ప్రమాదం ఉంటుందో కంఠరజ్జులో వచ్చేటప్పుడు భార్యకి ప్రమాదం. భార్య యొక్క హెల్త్ పరంగా ఉండే ఇష్యూలు, ఆరోగ్యపరంగా బాగలేకపోవటం, భార్యకి ప్రమాదం జరగటం, వాహన ప్రమాదం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది కంఠరజ్జు వల్ల ఏర్పడుతుంది. తర్వాత ఉదరరజ్జు అంటారు. అంటే ఉదరరజ్జు అంటే ఏమిటి? కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అలానే పునరస్సు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పరస్పరం చేసుకోకూడదు. అంటే ఎలా ఉంటుందంటే రవి, గురువుల యొక్క సంయోగ నక్షత్రాలు అంటారు. అంటే కృత్తిక నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులకు పునరస్సు చేసుకోకూడదు, విశాఖ చేసుకోకూడదు, అలానే పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి పునరస్సు కానీ అలానే విశాఖ కానీ
పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, పునరస్సు నక్షత్రం చేసుకోకూడదు. అంటే ఈ 6 నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాషాఢ, పునరస్సు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం పరస్పరం కూడా ఇద్దరు కూడా ఈ 6 నక్షత్రాల వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసుకోకూడదు. దీన్ని ఏమంటారంటే ఉదర రజ్జు అంటారు. ఉదర రజ్జు గల వాళ్ళు చేసుకున్నారనుకుందాం, సంతాన నష్టం అంటే సంతానపరంగా ఇబ్బందులు కలగటం, సంతానం లేకపోవటం, ప్రెగ్నెన్సీ వచ్చి కూడా సరిగా గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలానే మగవాళ్ళలో సెమినోసిస్ ప్రాబ్లం, టెస్టోస్టిరాన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సంతానపరంగా ఇబ్బందులు. ఒకవేళ సంతానం కలిగిందనుకోండి, ఆ సంతానం ఉండకపోవచ్చు, అంటే ప్రమాదాలు జరగచ్చు ఆ సంతానాన్ని కూడా. అంటే సంతానం సరిగా డెవలప్మెంట్ లేకపోవచ్చు. కానీ 99.9% సంతానం కలక్కపోవటం ఎక్కువ జరుగుతుంది. సంతానం కలిగిన తర్వాత ఆ వ్యక్తి ఆ పిల్లల యొక్క జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఓవర్కమ్ పోతాయి అని అర్థం. అలానే దీన్ని ఏమంటారంటే ఉదర రజ్జు అంటారు. తర్వాత కటిరజ్జు అంటారు. కటిరజ్జు అంటే ఏంటంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, అలానే ఏదైతే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా కటిరజ్జులు అంటారు. అంటే శుక్రశనుల యొక్క కలయిక నక్షత్రాలు. అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. అంటే ఈ 6 నక్షత్రాల వాళ్ళు పరస్పరం చేసుకోకూడదు. అంటే భరణి నక్షత్రం పుష్యమి కానీ, ఉత్తరాభాద్ర కానీ, అనురాధ కానీ చేసుకోకూడదు. ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు మిగతా వాళ్ళు పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, వీళ్ళంటే 6 నక్షత్రాలు పరస్పరం చేసుకోకూడదు. అంటే పరస్పరం చేసుకుంటే దోషం కలుగుతుందని అర్థం. అయితే ఈ రజ్జును ఏమంటారంటే కటిరజ్జు అంటారు. అంటే కటిరజ్జు ఒకవేళ నిజంగా మనం చేసుకున్నాం అనుకో, దరిద్రం కలుగుతుంది. అంటే డబ్బు అంతా కూడా తొలగిపోవటం, అంటే ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపారరీత్యా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. అంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, ఆర్థిక సంబంధాలు మెరుగుపడే అవకాశం అనేది ఉండదు. ఆర్థిక పరంగా వాళ్ళు నిలదొక్కుకోపోతారు. అంటే డబ్బుని ఇవ్వటం, తిరిగి తీసుకోలేకపోవటం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో నష్టం, డబ్బును కోల్పోవటం, ఆస్తులు కోల్పోవటం, ఉన్న ఆస్తులు అమ్ముకోవటం, ఇలాంటివన్నీ కూడా కటిరజ్జు వల్ల జరుగుతాయి. అలానే పాదరజ్జు అంటారు. పాదరజ్జు అంటే ఏమిటంటే అశ్వని, మఖామూల, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చేసుకోకూడదు. అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ, మూల, రేవతి వాళ్ళని చేసుకోకూడదు. మఖా నక్షత్రం వాళ్ళు కూడా మూల, రేవతి, జ్యేష్ఠ ఇవి చేసుకోకూడదు. అలాంటి పరస్పరం కూడా అశ్విని, మఖా, మూల, అలానే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళు పరస్పరం కూడా చేసుకోకూడదు. అంటే ఈ 6 నక్షత్రాలు ఒకరినొకళ్ళు మరొకళ్ళు చేసుకోకూడదు. చేసుకుంటే ప్రధానంగా స్థితిగతులు మారుతాయి, ప్రధానంగా నష్టాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నిత్యం కూడా కలహం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఏదైతే ఆ నిత్యం కూడా కలహం రావటం, దరిద్ర బాధలు రావటం ఒకటి, అలానే గొడవలు, తగాదలు, అలానే భార్య పెళ్లి చేసుకున్న తర్వాత భర్తని విడిచి భార్య వెళ్ళిపోవటం, భార్యని విడిచి భర్త వెళ్ళిపోవటం, అంటే దేశ దిమ్మరులు అవుతారని అర్థం. అంటే దేశాంతర వాసం చేస్తారంటే విదేశాలకు వెళ్ళటం కాదు, పారిపోతారు, ఏదో కేసుల్లో ఇరుక్కోవటం, ఇద్దరు భార్యాభర్తలు నచ్చకపోవటం, విడిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఈ రజ్జు దోషాలు అనేవి ఉండకూడదు. అంటే మనకి చాలా కొన్ని సినిమాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ రజ్జు దోషం గత కాలంలో చాలామంది తెలియదు. శివాజీ సినిమాలో రజనీకాంత్ను శ్రీయ మ్యారేజ్ చేసుకుంటే ఒక సిద్ధాంతం దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ప్రేమించుకుంటే ఏ దోషం ఉన్నా కూడా రజ్జు దోషం ఉండకూడదని చెప్పారు అక్కడ. అలా రజ్జు దోషం కూడా ప్రధానంగా ఉంది అక్కడ సినిమాలోనే కాదు, మనకి ముహూర్త దర్పణం కానీ, కాలామృతంలో కానీ, ఉత్తర కాలామృతంలో కానీ, ముహూర్త మార్తాండలో కానీ అలానే ఈ శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి రజ్జు దోషాన్ని ప్రధానంగా చూసుకుని శిరస్సు, కంఠ, ఉదర, కటి, అలానే పాదరజ్జులు అనేవి ఉండకూడదు. ఈ 5 రజ్జులు పరస్పరం చేసుకుంటే విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకరజ్జు అనేది మృత్యుపదం. అంటే ఏకరజ్జు అనేది ఉండకూడదు. వేరు రజ్జులు చేసుకోవచ్చు. శిరస్సు రజ్జు వాళ్ళు కటి రజ్జులు చేసుకోవచ్చు, కటి రజ్జు వాళ్ళు ఉదర రజ్జు చేసుకోవచ్చు, ఉదర రజ్జు వాళ్ళు పాదరజ్జు చేసుకోవచ్చు, పాదరజ్జు వాళ్ళు కటి రజ్జు చేసుకోవచ్చు. దానిలో తప్పేం లేదు. అంటే పరస్పరం వేరు రజ్జులు అయితే చేసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే దీనికి ఒకవేళ చేసుకున్నారనుకుందాం, దానికి ప్రత్యేకంగా పరిహారం చేసుకోబోయే వాళ్ళు కూడా చేసుకోవద్దని మనం సలహా ఇస్తాం. ఒకవేళ చేసుకున్న వాళ్ళు గొడవలు పడుతున్నారు, దానికి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళితే చాలు.
చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.